హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కుమార్. ఈరోజు మనం అన్బాక్స్ చేస్తున్నాము యాపిల్ మ్యాక్బుక్ ప్రో 14 ఇంచెస్ M3 చిప్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అన్బాక్సింగ్ మరియు టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్బాక్సింగ్ కంటే ముందుగా ఒకసారి స్పెసిఫికేషన్స్ అన్నీ మనం క్లియర్గా చూసుకోవచ్చు. బాక్స్ మీద వచ్చేసరికి న్యూ వాల్ పేపర్ అండి, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి మ్యాక్బుక్ ప్రో అని చెప్పేసి రాశాడు. అండ్ అదర్ సైడ్ వచ్చేసరికి యాపిల్ లోగో అనేది కనిపిస్తుందండి. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే మీకు పక్కన స్పెసిఫికేషన్స్ మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తానండి, అక్కడ చూడండి. 8GB యూనిఫైడ్ మెమరీ అని రాసింది, అది ర్యామ్ అండి. అండ్ 512GB అనేది ఇంటర్నల్ స్టోరేజు. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 14 ఇంచెస్ అండి, విత్ లిక్విడ్ రెటినా XDR క్వాలిటీతో వస్తుంది. అది డయాగ్నల్గా ఉంటుందండి 14.2 ఇంచెస్ అనేది. అండ్ వెయిట్ వచ్చేసరికి 1.55 kgs. చిప్ సెట్ వచ్చేసరికి యాపిల్ M3 చిప్ విత్ 8 కోర్ CPU అండ్ 10 కోర్ GPU విత్ 16 కోర్ న్యూరల్ ఇంజన్ అండి. ఇక మనం ఒకసారి అన్రాప్ చేసేసి ఈ స్ట్రిప్స్ అనేవి సో బాక్స్ ఓపెన్ చేసేద్దామండి. రెడీ, 1 2 3 అండ్ దేర్ యు గో. మన కొత్త మ్యాక్బుక్ ప్రో ఎంత అందంగా ఉందో చూడండి. సో దీన్ని ఒక సైడ్ పెట్టేసేద్దామండి. ఇక అసలు బాక్స్లో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసరికి మ్యాగ్సేఫ్ ఛార్జర్ అండి, టైప్-C నుంచి మ్యాగ్సేఫ్ ఛార్జరు. కేబుల్ వచ్చేసరికి బ్రైడెడ్ కేబుల్ అండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతకుముందు వచ్చేసరికి ప్లాస్టిక్తో వస్తుంది, సో ఇది కొంచెం స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా ఇది 70 watts పవర్ అడాప్టర్ అండి. సో మీకు కావాలంటే అడాప్టర్ 96 watt కూడా ఉంది, అది మనం కొనుక్కునేటప్పుడే చూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని అప్గ్రేడ్ వర్షన్లో 96 watt కావాలంటే అప్గ్రేడ్ వర్షన్లో కొంచెం ఎక్కువ పే చేస్తే వాళ్ళు అది పంపిస్తారు. సో నేను బేసిక్ వర్షన్లోనే 70 watt తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మ్యాక్బుక్ ప్రో మాన్యువల్ అండి. అండ్ కొన్ని యాపిల్ స్టిక్కర్స్ ఇస్తాడు, అది మనకు తెలిసిందేగా. బట్ ఈసారి వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉన్నాయి, చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయండి ఇవి కూడా స్టిక్కర్స్. సో ఇవన్నీ ఒకసారి సైడ్ పెట్టేసి మనం వీటన్నిటితో అవసరం లేదు. సో ఇక అసలు మ్యాక్బుక్ ప్రోని అన్బాక్స్ చేసేద్దాము. అది అన్రాప్ చేసేసి అసలు దానికి సంబంధించిన మొత్తం చూద్దామని. సో ఇది ఒకసారి అన్బాక్స్ చేసాను కాబట్టి ఇది ఓపెన్ చేసేసి ఒకసారి చూసేద్దాం అసలు మ్యాక్బుక్ ఇట్లా ఉంది అనేది. ఇది ప్రో వర్షన్ అండి. ఇక్కడే మీకు కనిపిస్తుంది చూడండి, ఓపెన్ చేయగానే అన్బాక్సింగ్లోనే మ్యాక్బుక్ ప్రో అని చెప్పేసి దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చేసాడు. అండ్ ఇది యూజువల్గా ఇంకా మనకు తెలిసిందే. సైడ్ చూస్తే మీరు HDMI పోర్ట్ ఒకటి ఉందండి. అండ్ రెండోది వచ్చేసరికి SDXC కార్డ్ స్లాట్ అండి. సో ఇదేంటంటే మనం కెమెరాలో ఉన్న కార్డ్ కానీ ఏదన్నా పెట్టి డైరెక్ట్గా ఫొటోస్ కానీ ఏమన్నా కాపీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రెండో సైడ్ వచ్చేసరికి మ్యాగ్సేఫ్ 3 పోర్ట్ ఉందండి. దాంతోపాటు 2 థండర్బోల్ట్ USB 4 పోర్ట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఛార్జ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమన్నా డేటా కానీ ఏమన్నా కాపీ చేసుకోవాలంటే డైరెక్ట్ ఫోన్ నుంచి కానీ ఐప్యాడ్ నుంచి కానీ దాన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి 3.5mm ఆడియో జాక్ అండి. అది ఇక లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాము. మీరు ఇక్కడ చూస్తే ఓపెన్ చేయగానే ఆటో బూటప్ అవుతుందండి. ఈ లోపు మనం స్క్రీన్ గురించి ఒకసారి చూద్దాము. 14 ఇంచెస్ లిక్విడ్ రెటినా XDR డిస్ప్లే అండి. అండ్ దీనికి నాచ్ కూడా వచ్చింది. అండ్ 6 స్టీరియో స్పీకర్స్ సైడ్స్ ఉన్నాయి. మ్యాక్ అన్లాక్ చేయడం కోసం టచ్ సెన్సార్ కూడా వచ్చింది. దాంతోపాటు బ్రైట్నెస్ విషయానికి వస్తే మినిమం బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 nits వరకు ఉంటుంది. అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1600 nits వరకు ఉంటుందండి. ఇది వచ్చేసరికి 254 pixel per inch. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 వరకు ఉంటుంది.
అండ్ రెజల్యూషన్ వచ్చేసరికి 3024/1964 రెజల్యూషన్. ఇక మ్యాక్ని సెటప్ చేసి మళ్ళీ రివ్యూ ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.